ఇంతవరకు మన ప్రెసిడెంట్ గారు చాలా విషయాలు చెప్పారు. అదే మాదిరిగా డిఎస్ గారు చాలా విషయాలు చెప్పారు. అదే మాదిరిగా మన ఏసీఎస్ సర్కిల్ ఏసీఎస్ వెంకటరామరెడ్డి గారు కూడా విషయాలు చెప్పారు. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ అందరము కలవడము ఈ కార్యక్రమం ఏమి ఇట్లా చేయడానికి లేదు. అది 7th CPC, ఇప్పుడు 8th CPC రాబోతుంది కాబట్టి అది తీసుకోవడానికి లేదు. 8th CPC ఇచ్చే రికమెండేషన్స్ మీదనే పెన్షన్ రివిజన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ 8th CPC దాని రికమెండేషన్స్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకా మరి ఎట్లా ఈ సమస్య తెగేది అంటే మన వాళ్ళు ఏం చేసినారంటే మన జనరల్ సెక్రటరీ డిఓటీకి లెటర్ రాశారు. ఏమండి ఇప్పుడు మీరేమో కౌంటర్ ఫైల్ చేశారు, అక్కడేమో వాళ్ళు పిటిషన్స్ వాళ్ళు ఫైల్ చేశారు. ఇది టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది. కానీ దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది. పెన్షన్ రివిజన్ చేయాలా 7th CPCలో చెప్పినట్టు 7వ పే కమిషన్లో చెప్పినట్టు చేసిన వాళ్ళకు మద్దతుగా ఈ అకౌంట్స్ వింగ్ ఉంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ సారు సిఇఓలు IFAలు వీళ్ళు ఉండేటి వాళ్ళు కూడా వీళ్ళతో చేయి కలిపినారు. సో అంటే పిటిషన్లో వీళ్ళు కూడా భాగస్వాములే. అంటే ఇంకొక పిటిషనర్. సరే ఇది ఏమైందంటే మన డిపార్ట్మెంట్కు కోర్టు వాళ్ళు నోటీస్ సర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేసినారంటే ఇది యాక్చువల్గా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అని ప్రపంచంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్కి అన్నిటికీ ప్రతినిధి ఆ సంస్థ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్. అది 1945 సంవత్సరంలో ప్రారంభింపబడింది. ఇప్పుడు ఎంత 2025 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 80 years. ఈ 80 సంవత్సరాల గ్లోరియస్ సర్వీస్ ఈ సంస్థ 134 దేశాల్లో ఉంది. మిత్రులారా, ఈ సంస్థ 134 దేశాల్లో పనిచేస్తుంది. అందులో భారతదేశం ఒకటి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు నేషనల్ పెన్షనర్స్ డే కాదు మిత్రులారా, నేషనల్ పెన్షనర్స్ డే కాదు, వరల్డ్ ఫెడరేషన్ కాల్ ఇచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ పెన్షనర్స్ డే. ఇంటర్నేషనల్, అంతర్జాతీయ, మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెన్షనర్లందరినీ కలపాలి మనం. సో ఇంటర్నేషనల్ పెన్షనర్స్ డేను మనము ఎవరి ఆధ్వర్యంలో జరుపుతున్నామంటే NCCPA, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్. మరొకసారి చెప్తాను, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్. ఈ సంస్థ మన అసోసియేషన్కు పోస్టలు, రైల్వేస్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఇది గొడుగు సంస్థ. కాబట్టి ఈ సంస్థ వారు పిలుపునిచ్చారు, దాన్ని అబ్జర్వ్ చేస్తాము ఇంటర్నేషనల్ పెన్షనర్స్ డే. కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇది చాలా ప్రతి సంవత్సరం మనం ఇట్లాగే జరుపుతున్నాము. ఇకపోతే ముఖ్యమైన విషయము వేజ్ రివిజన్
మీ గురించి చెప్పారు. నేను చెప్పేది ఏమంటే వేజ్ రివిజన్ అనేది ఇన్ సర్వీస్లో అంటే ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి వేజ్ రివిజన్ ఇది. ఉద్యోగులకు ఇక్కడ ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా? ఎవరు లేరు. వీళ్ళకు ఇది సంబంధం లేదు. వీళ్ళకి ఇది సంబంధం లేదు. అయితే ఆశాజనకంగా ఏమంటే మన మిత్రులు చెప్పినట్టు 0.5%తో వేజ్ రివిజన్ జరిగిందనుకోండి, NE9లో వాళ్ళకి స్టాగ్నేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు హయ్యర్ ఫిట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి అది న్యాయసమ్మతం. అది జరిగిందనుకోండి, TDA క్యాడర్కు స్టాగ్నేషన్ రాదు, కంఫర్టబుల్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఇది ఓకే, లైన్ క్లియర్. పెన్షన్ రివిజన్ అంటే వేజ్ రివిజన్ జరిగితేనే పెన్షన్ రివిజన్ జరుగుతుంది. ఇవి ఇంటర్లింక్డ్. వేజ్ రివిజన్ జరగకుండా పెన్షన్ రివిజన్ జరగదు. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఇక్కడ లైన్ క్లియర్ అయింది. వేజ్ రివిజన్ జరిగితేనే కదా పెన్షన్ రివిజన్. పెన్షన్ రివిజన్కు అడ్డంకులు ఉన్నాయి, అబ్స్ట్రక్షన్స్. ఏమిటిదంటే ఈ ఎన్ఎఫ్టికి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది పెన్షనర్స్ది. వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసినారు.